డీబీటీ పద్ధతి ద్వారా 87% మంది ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తుంటే ప్రతిపక్షాలు ఆ పథకాలు ఏమి గతంలో వాళ్ళు ఉన్న అధికారులు ఉన్నప్పుడు చేయలేక ఇవాళ విమర్శలు గుప్పిస్తున్నారు అని అంటున్నారు ప్రభుత్వం వాళ్ళు. సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందాలని చెప్తున్నాం తప్ప ఇప్పుడు మీరు ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తూ అనర్హులను ఎక్కువ చేసేస్తారు మీరు. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక ఏజ్డ్ పర్సన్, ఒక మహిళ, ఒక విడో పెన్షన్ అవనండి, లేదంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ అవనండి వస్తుంది. కొడుకులు ఉన్నారు కానీ కొడుకులు చూడట్లేదు సరిగ్గా. కొడుకులు వాళ్ళ వ్యాపారాలు ఏదో చేసుకున్నారు, వాళ్ళ వ్యాపారాలు ఏదో చేసుకుంటూ వాళ్ళు ఏదో కష్టపడి ఏదో చిన్న కారు ఏదో సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నారండి. వాళ్ళు కొనుక్కున్నారు కానీ అలా అని చెప్పి తల్లిని చూడట్లే. వాళ్ళు తల్లి సపరేట్గానే ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు ఆ కార్డులో ఆ పేరు ఉంది, ఆ యొక్క కొడుకు కార్డులో తల్లి పేరు ఉంది. సో ఆ యొక్క కార్డులో కొడుక్కి కారు ఉందని చెప్పి కారణం చేత తల్లికి పెన్షన్ తీసేయటంలో మీరు మంచి చేశారా చెడు చేస్తున్నారండి? అదేవిధంగా అదే ఇంట్లో తల్లి ఉంటుంది, తల్లి ఆ పెన్షన్ మీదే బతుకుతుంది, పెన్షన్ మీద ఆధారం. ఆ మందులు తెచ్చుకున్నా, ఇంకోటి తెచ్చుకున్నా, లేదంటే 4 ముద్దలు తిన్నా ఆ పెన్షన్ మీదే ఆధారం. ఆ కొడుకు ఎక్కడ చూడట్లేదు కానీ ఆ కొడుకు ఇంట్లోనే మూలలో ఏదో గదిలో ఉంటుంది. ఆ కొడుకు ఏదో ఏసీ పెట్టించిన ఏదో కరెంటు బిల్లు ఏదో 300 దాటి వస్తుందని అంటే ఆ కారణం చూపించేసి ఆ ఇంట్లో ఆమె ఉంటుందని చెప్పేసి ఆ కారణం చూపించేసి ఆవిడ పెన్షన్ తీసేస్తుంటే ఆ ముస్లాంకి. అలాగా మీరు ఏదైతే అర్హులను కూడా అనర్హుల కింద క్రియేట్ చేసి మోసం చేస్తూ మేము ఇచ్చేస్తున్నాం చెప్తున్నారు పథకాలు. కానీ పథకాలు ఎంతమందికి పూర్తి స్థాయిలో అందుతున్నాయండి? అర్హులందరికీ అందుతున్నాయా? అవి మేము ప్రశ్నిస్తాం తప్ప మేము ఎప్పుడు పథకాలను మేము తప్పు పట్టట్లేదండి. బట్ మా టైంలో ఏవైతే పథకాలు అవుతున్నాయో అవి మీరు తీసేయటం వల్ల ప్రజలు నష్టపోయారు. ఇప్పుడు బీమా ఉందండి, మా టైంలో చంద్రన్న బీమా పథకం ఇచ్చాం. ప్రమాదశాత్తు ఆ కుటుంబ సభ్యుడు ఎవరైనా సరే యాక్సిడెంట్లోనో లేదంటే ఇంకో రకంగానో చనిపోయాడు అనుకోండి, ఆ నలుగురిలో ఎవరికైనా సరే అది ఎవరికి జరిగినా కూడా కుటుంబానికి అది వర్తించేది 5 లక్షలు వచ్చేది ఆ టైంలో. లేదంటే సహజ మరణం, అతను 40 సంవత్సరాలు సహజ మరణం, ఒక 2 లక్షలు వచ్చేది అతనికి, ఎవరైనా సరే ఆ కుటుంబంలో. కానీ మీరేం చేశారండి? ఆ పథకాన్ని కట్ చేసేసి ఏదో కుటుంబ యజమాని అని చెప్పి పెట్టారు. మీరు కుటుంబ యజమాని అని చెప్పి పెట్టారు, అది కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు ఆ పథకం. సో దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందా కాదా అండి? అదేవిధంగా ఆరోగ్యశ్రీ మీరు ఏం చేశారండి? ఇప్పుడు వేళ హాస్పిటల్స్కి వెళ్తుంటే మీకు ఆరోగ్యశ్రీ పెట్టుకుంటుంటే కనుక మీకు ఇప్పుడు మీరు 20 రోజులు ఆగాలి, 1 రోజులు ఆగాలంటే ఇక్కడ పేషెంట్ వేళ ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం, ఈ 2 రోజులు ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం, 10 రోజులు ఆగాలి, 20 రోజులు ఆగాలి, ప్రభుత్వం శాంక్షన్ రావట్లేదు. మీకంటే ముందు ఇంకొక 50 మంది లైన్లో ఉన్నారు, ప్రపోజల్ పంపించాం, వాళ్ళకి ఇంకా శాంక్షన్ రాలేదు, ఇప్పుడు మీకు శాంక్షన్ పెడితే ఎక్కడొస్తుంది అని ఈ రకంగా చెప్పి ఆ వ్యక్తి ఏంటి ఇంకా ఆన్లైన్లో అప్పులు అడిగి లేదంటే మొత్తం పుస్తులు తాకట్లెట్టి అవి తాకట్లెట్టి ఏదో కింద మీద కూడా చేయించుకుంటున్నాడు. అది కూడా చేయలేనాడు ఏం చేస్తున్నాడు? చేయించుకోకుండా బయటకు వెళ్ళిపోతున్నాడు, చచ్చిపోతున్నాడు. అవన్నీ కూడా ప్రజలకి అన్యాయం జరుగుతున్నాయా లేదా అండి? మన టైంలో అటువంటి వాళ్ళకి కూడా మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆదుకున్నాం.